హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం తమిళనాడులో పేరు ప్రఖ్యాతులుగాంచిన 18 మంది సిద్ధులలో 5వ సిద్ధుని గురించి తెలుసుకుందాం. అతని పేరు కొంగన సిద్ధర్. కొంగన సిద్ధర్ లేదా కొంగనార్ లేదా కొంగనవ అంటారు. ఇతన్ని 18వ సిద్ధులలో అత్యంత ముఖ్యమైన సిద్ధరుగా పరిగణించబడుతున్నారు. ఇతడు క్రీస్తు శకం 7వ శతాబ్దంలో జీవించారు. కొంగు స్థానికుడు కాబట్టి అతనికి ఈ పేరు వచ్చిందని ఒక కథ ఉంది. ఒక కథనం ప్రకారం కొంకనార్ ప్రాథమికంగా కొంగునాథ్లోని మహారాజు అనే రాజు యొక్క ఏకైక కుమారుడు. 16 సంవత్సరాల వయస్సులో అతను అడవుల్లో తిరగాలి అనే కోరిక మేరకు తన తండ్రికి విన్నవించుకుంటారు. ఆ ప్రయాణానికి పూవలం అని పేరు. కొండ అరణ్యాల చుట్టూ తిరుగుతున్న యువరాజు తన కంటపడిన పక్షులు, జంతువులు, మొక్కలు, తీగలు, పండ్లు, కాయలు, పువ్వులు అన్నీ కత్తితో నరికి దూరంగా విసిరివేస్తున్నారు. ఆ కొండ పేరు పెదగూరు కొండ. కొంకనారు తిరువల్లువరి శిష్యుడు మరియు బోగరు శిష్యుడు అని చెబుతారు. అతని పేరుతో వైద్య, రసవాద, యోగ పుస్తకాలు మరియు శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. మరొక కథనం ప్రకారం అగతయార్ పాని 2000 మరియు బోగర్ 7000 ప్రకారం కొంకన్ సిద్ధర్ కేరళలోని అందమైన కొంకన్ ప్రాంతంలోని పులిక్నార్ గుడి అనే ఊరిలో జన్మించి నారని ఉన్నది. తిరువల్లువరి శిష్యుడు కొంకన్ సిద్ధుని గురించి ఒక కథ ఉంది. కొంకనారు చెట్టు కింద యోగా చేస్తున్నారు. అప్పుడు చెట్టుపై ఉన్న కొంగ అతనిపై రెట్టె వేసింది. కొంగనారు వెంటనే ధ్యానం నుండి లేచి కొంగను చూశాడు. అది కాలి బూడిదైనది. ఆ తర్వాత పట్టణంలోకి వచ్చి తిరువల్లువరి ఇంటి ద్వారం వద్ద నిలబడి భిక్ష అడిగాడు. వల్లువరి భార్య వాసుకియార్ తన భర్తకు భోజనం వడ్డిస్తూ ఉన్నది. అందుకే భిక్ష తీసుకురావడానికి కొంత సమయం పట్టింది. కొద్దిసేపటికి కొంకనార్ భిక్ష తెచ్చిన వాసుకియార్ వైపు తీక్ష్ణంగా చూశాడు. వెంటనే ఆ మాత, వాసుకియార్, నేను కొంగ లేదా ఒక చిన్న కీటకం అని అనుకుంటున్నారా నన్ను అని అడిగింది. భయపడిన కొంకనార్ వాసుకి మాతకు నమస్కరించారు. తర్వాత తిరువల్లువరి శిష్యుడు అయ్యాడు. ఈయనకు సిద్ధర్ భోగర్ గురువు. కొంగనార్ గొప్ప మురుగన్ మరియు అంబిగై భక్తుడు. భోగర్ కొంకనార్కు మురుగన్ను పూజించే విధానం మరియు మంత్రాలను నేర్పించారు. పళనిలో అండికోలంలో మురుగ భగవానుడు ఈయనకు దర్శనం ఇచ్చారు. కొంగనార్ గారు మురుగన్ను పాలించి పళనిని విడిచిపెట్టి ములై కొండకు తిరువిలయ్యాడల్ అంటే తిరుశ్రీ మురుగన్ స్వామి మహిమ తిలకించడానికి వెళ్ళాడని మురుగన్ కొండ చరిత్ర చెబుతోంది. మురుగన్ పళని నుండి దూరంగా వెళ్ళి అక్కడ సిద్ధులు సేకరించిన బంగారు పర్వతాన్ని ఎత్తుకుని వచ్చి వైగై నదీ తీరంలో పొన్మలై అనే స్థానంలో స్థాపించినట్లు అలవాయి పార్వతీ స్థల పురాణంలో చెప్పబడింది. కొంగనార్ పళని వదిలి వెళ్ళిన విషయం తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న బోగరు సిద్ధర్ ముల్లై పర్వతం పైన నవపాషాణంతో మూల విరాట్టుగా దండాయుధపాని రూపంతో స్వామిని స్థాపించారు. మురుగన్ని తన శిష్యుడైన కొంగనార్ని పిలిచి ములై పర్వతం పైని మురుగన్ తిరువిలయాడల్ని చూడమని చెప్పారు. అందుకు అంగీకరించిన కొంకనారు కూడా పళనికి వచ్చి కొండపై జరుగుతున్న వైభవాన్ని తెలుసుకుని అక్కడే కొంతకాలం తపస్సు చేశారు. పిమ్మట అక్కడి నుండి బయలుదేరి వైగై నదీ తీరంలోని పొన్మలై చేరుకుని సుమారు 300 సంవత్సరాల తపస్సు చేసి అక్కడి గుహలో ఉన్న మురుగన్ని దర్శించుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడి నుంచి ఊదియూర్ మరియు పళని వచ్చి భోగాన్ని చూసి ఉప్పొంగిపోయారు. తిరిగి ప్రయాణం కొనసాగిస్తూ చివరికి చిత్రై మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో తిరుపతి తిరుమలలో జీవ సమాధిని పొందారు. తిరుపూర్ జిల్లా ఊదియూరు పర్వతంపై కొంగన సిద్ధర్ తపపీఠం ఉన్నది. ఇప్పటికీ తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. కొంకన్ సిద్ధర్ తమిళనాడులోని అనేక ప్రాంతాలకు వెళ్ళి తపస్సు చేసి చివరకు తిరుపతిలో మరణించినట్లు కథనం ఉంది. అతను బస చేసిన ఇతర ముఖ్యమైన ప్రదేశాలు వాయప్పమలై, అలవైమలై మరియు సంగగిరి. ఇవి ఆయన నివసించిన ఇతర ప్రదేశాలలో ముఖ్యమైనవి. అతనికి కొంకనార్, కొంకనాచ సిద్ధర్, కొంకన్ నాయనార్, కొంకన్ నాడార్ వంటి అనేక పేర్లు ఉన్నాయి. వారు వేర్వేరు వ్యక్తులని అనుకుంటారు, కానీ ఈ పేర్లన్నీ ఒక వ్యక్తివే. నెక్స్ట్ ఇంకొక సిద్ధుని గురించి తెలుసుకుందాం. See you in the next video. Bye friends.